ఉంది పరలోకం. మొట్టమొదటిగా దేవుని చేత విమోచించబడిన వారు ఇలాగ దేవుని సన్నిధిలో కూర్చుంటారు. దేంట్లో నుంచి యేసు ప్రభు మనల్ని విడిపించాడు. విమోచించబడటం అంటే ఏమిటి? విడిపించబడటం అంటే ఏమిటి? విమోచన ఎందుకు అవసరం? విడిపించబడటం గల కారణం ఏమిటి? దేంట్లో నుంచి విడుదల పొందాలి? విడుదల గురించిన ప్రాముఖ్యత ఏమిటి అని గనక మీరు ఆలోచిస్తే చాలా మంది చాలా దాంట్లో బంధించబడి ఉన్నారు. చాలా బంధకాల మధ్యలో జీవిస్తా ఉన్నారు. విడిపించబడ్డాను అనుకుంటూనే విడుదల పొందని స్థితిలో జీవిస్తున్న ప్రజలు ఉన్నారు. అందుకనే మనకి యేసు క్రీస్తు ప్రభు ద్వారా విమోచన కలుగుతుందని బైబిల్ సెలవిస్తుంది. దేంట్లో నుంచి విమోచిస్తాడో నేను చెప్పడానికి ముందు ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయం 59వ వాక్యాన్ని మీరు చదివితే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది మీకు. మంచిగా చదువు. ఆ